యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్క దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మరి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. మరి మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించాలని ఈ వాగ్దానం ద్వారా మీ జీవితంలో అనేక కార్యాలు జరిగించాలని మనసారా కోరుకుంటూ ఈరోజు వాగ్దానము, నీ కొరకు దేవుడు యుద్ధము చేయును. హల్లెలూయా. ఎవరి కొరకు యుద్ధం చేస్తాడంట అండి? దేవుడు మీ కొరకు దేవుడు యుద్ధం చేస్తాడంట. నిర్గమకాండం 14వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు, యెహోవా నీ కొరకు యుద్ధము చెయ్యును అని దేవుడు సెలవిస్తాడు. యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఊరుకండై ఉండవలెను ప్రజలు చెప్పాను. హల్లెలూయా. దేవుడు ఏమని సెలవిస్తున్నా అంటే, మీ కొరకు నేను యుద్ధాన్ని చేస్తాను దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. నిజంగా ఈరోజు నీకు శత్రువులు ఉన్నారేమో కదండి, నీ పక్షంగా అనేక మరి విషయంలో బాధపడుతూ ఉన్నావేమో. దేవా, మరి నా జీవితం ఎలా యేసు ప్రభా, మరి ఈరోజు నేను మౌనంగా ఉన్నాను, ఎందుకంటే నా పక్షంగా నువ్వు యుద్ధం చేస్తావని నేను మౌనంగా ఉన్నాను యేసు ప్రభా అని చెప్పేసి ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావా? అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, హల్లెలూయా, నీ యుద్ధంలో ఏం జరుగుతుందంట అండి? విజయం పొందబోతున్నావు. హల్లెలూయా. ఎవరున్నారంట నీ పక్షంగా? దేవుడే నీ పక్షంగా ఉండి యుద్ధము జరిగించుచున్నాడంట అండి. హల్లెలూయా. మరి నిజముగా ఈరోజు నీ పక్షంగా దేవుడు ఉండి యుద్ధము చేయడమే కాకుండా ఈరోజు నీకు వాగ్దానం ఇస్తుండే. ఏమని వాగ్దానం ఇస్తుండంటే, నీ శత్రువులు దేవుడే చూస్తాడంట. హల్లెలూయా. నీ శత్రువులతో దేవుడే పోరాడతాడంట. కాబట్టి ఈ విషయంలో మీరు దిగులు చెందకని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అదేవిధంగా చూడండి, నువ్వు మౌనంగా ఉంటే నీ శత్రువులతో దేవుడే మాట్లాడతాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని రక్షణ నీకు ఉంటుందంట అండి. ఎప్పుడైతే మనం దేవుని ఆధారం కలిగి ఉంటామో, దేవుని యందు నమ్మకం కలిగి ఉంటామో, దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తామో, దేవా నిజముగా నా పక్షంగా నువ్వే ఉన్నావని నమ్ముతున్నానా యేసయ్య అని చెప్పేసి ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావా? దేవుని అడుగుతున్నావా? అయితే దేవుని పట్ల కార్యము జరిగించబోతుందండి. నీ కొరకు దేవుడే యుద్ధం చేయబోతున్నావు. నీ పక్షంగా వచ్చి దేవుడు ఏం చేస్తాడంట అండి? కార్యాలు జరిగిస్తాడంట. కాబట్టి నువ్వు మౌనంగా ఉండాలంట. కానీ చాలా మంది ఏం చేస్తారంటే, శత్రువు రాగానే పోరాడుతూ ఉంటారు. మీరు పోరాడకండి. అందుకే దేవుడు ఏం చెప్తుండు, శత్రువులను దేవునికి అప్పగించుకున్నప్పుడు, మీరు మౌనంగా చూసినప్పుడు ఆ కార్యం ఎలాంటిదో మీరు చూడగలుగుతారంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతుంది. నీ కొరకు దేవుడే యుద్ధము చేయబోతున్నాడండి. కాబట్టి మనం ఎంతగానో సంతోషించాలి కదండి ఈరోజు. ఎందుకంటే దేవుడే మన పక్షంగా యుద్ధం చేసినాక మనకు విరోధులు ఎవరు ఉంటారండి? మన శత్రు సమూహం మీద కూడా దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి ఈరోజు దేవా, ఈ వాగ్దానం నా జీవితంలో నువ్వు నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలని చెప్పేసి ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో కామెంట్ సెక్షన్లో మీ రిక్వెస్ట్ని కూడా తెలియపరచండి. అదేవిధంగా మీ పేరు కూడా మెన్షన్ చేయండి. మీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. ఖచ్చితంగా దేవుడు గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించబోతుండో. ఒకవేళ ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చాలనుకుంటే ఆమె నన్ను సెలవు పెట్టండి. ఖచ్చితంగా దేవుడు ప్రతి సమయంలో మీకు తోడుగా ఉండి అండగా ఉండి నడిపించబోతుంది. ఈ వాగ్దానం మీ జీవితంలో మీ కుటుంబంలో నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభా, ప్రతి కుటుంబాన్ని దర్శించి దీవించి ఆశించి పోషించి సంరక్షించండి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. మా అందరితో మాట్లాడినందుకు వందనాలు యేసు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం వింటున్నారో వారి కుటుంబంలో వారి జీవితంలో అద్భుతం జరిగించని ఎంతమంది షేర్ చేస్తున్నారో యేసు ప్రభా, నైనా ఎంతమంది కామెంట్ సెక్షన్లో వారి రిక్వెస్ట్ని తెలియపరిచారో వారందరినీ మీ జ్ఞాపకం చేసుకుని, అదేవిధంగా నాతో కలిసి ఎంతమంది అయితే ఈ ప్రార్థనకి ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో వారి కుటుంబంలో యేసు నామంలో దేవా కార్యాలు జరుగునుగాక. యేసు ప్రభా, మీరే కార్యం చేసి అద్భుతం జరిగించి ఈరోజు ఎంతమంది బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో యేసు ప్రభా, వారి కుటుంబంలో వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించి ఆ ప్రతి ఆటంకాలు తొలగించండి యేసు ప్రభా. మీరే తోడుని నడిపించి సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి యేసు ప్రభా. భార్య భర్త సమస్యలు కోర్టు కేసు నుంచి విడిపించండి. గర్భఫలం దయచేయండి యేసు ప్రభా. ఐసీయూలో ఉన్న వారిని స్వస్థత విడుదల కలిగచేయండి. అనేక రకరకాల రోగాలతో బాధపడుతున్న వారు సంపూర్తి వ్యాధులు బాధలో కష్టంలో దుఃఖంలో అన్నిటి నుంచి విడిపించండి యేసు ప్రభా. స్వస్థపరచండి యేసు ప్రభా. మీరే కార్యం జరిగించండి, అద్భుతం జరిగించండి యేసే. జాబ్స్ కొరకు వెయిట్ చేస్తున్న జాబ్స్ దయచేయండి. ప్రమోషన్ కొరకు వెయిట్ ప్రమోషన్స్ దయచేయండి. భార్య దేవా మరి మ్యారేజ్ కొరకు వెయిట్ చేస్తున్నారు, మ్యారేజ్ అవుట్కు సహాయం దయచేయండి. లైఫ్ సెటిల్ దయచేయండి యేసు ప్రభా. నన్ను నువ్వే కార్యం చేసి స్కూల్స్ కాలేజ్ జాబ్ రాకపోతే ప్రయాణంలో తోడుగుండండి యేసే. ప్రతి విషయంలో మీరు కార్యం చేసి వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం వాళ్ళు చూడునుగాక యేసు ప్రభా. మీరే సహాయము చేసి అద్భుతాన్ని ఆశ్చర్యం మేలు జరిగించి దేవా నువ్వే సహాయం చేసి దినమంతా మీ కాపుదల ఉంచేసి నన్ను రక్షణ భాగ్యం దయచేయండి. నీ సన్నిధిలో వెళ్ళి ఆరాధించి స్తుతించే గణపరిచే ఆరాధికులుగా వారిని తయారు చేయండి యేసు ప్రభా. మంత్రశక్తులు చీకటి శక్తులు అమాస పుణ్యం పౌర్ణమి కృష్ణ శక్తులు అన్ని కూలిపోవాలేసియా. మీరే కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.